ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో దేవి శరన్నవరాత్రులు భాగంగా మనం 4వ రోజు లలితా త్రిపుర సుందరి దేవికి పూజ చేసుకోవాలి. అక్టోబర్ 6వ తేదీన ఆదివారం రోజు. ఈరోజు లలిత అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల మనకి చాలా మంచిది, అఖండ కీర్తి కలుగుతుంది. అమ్మవారికి నైవేద్యం దద్దోజనం పరమాన్నాన్ని నివేదించవచ్చు. ఎర్రని కలువ పూలు, ఎర్రని పూలు, చామంతి పూలు అమ్మవారికి నివేదిస్తే మంచిది. బంగారు వర్ణం చీరతో అమ్మవారు మనకి దర్శనమిస్తారు. వీలైతే బంగారు వర్ణంలో ఉన్న చీర కానీ రవికను కానీ అమ్మవారికి సమర్పించాలి. ఉసిరికాయను ఈరోజు తినకూడదండి. ముందుగా అయితే పూజాపీఠాన్ని శుభ్రపరచుకోవాలి. అమ్మవారు కొలువై ఉంటారు. ఎప్పుడు కూడా పూజాపీఠం అన్నది నూనె వెలిగిపోయి పసుపు కుంకంతో అక్షంతాలతో ఉండకూడదండి. మంచిగా ఒక క్లాత్ తీసుకొని నీట్గా శుభ్రపరచుకోవాలి. ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. పీఠం పైన నిర్మాల్యాలు అన్నీ తీసేసిన తర్వాత ఇవన్నీ కూడా మనం సర్దుకోవాలి. పూజా సామాగ్రి చూస్తున్నారు కదా, ఇక్కడైతే వినాయకుడిని మళ్ళీ ప్రతిష్ఠించుకున్నాను. అదేవిధంగా అమ్మవారిని పెట్టుకోవడానికి ఒక చిన్న ప్లేట్, అదేవిధంగా చిన్న ఆసనం పెట్టుకొని అమ్మవారిని అయితే పెట్టుకున్నాను. దీపపు కుందుల్లో నూనెనైతే వడ్డిస్తున్నాను. ఈరోజైతే వేపాకులు అయితే పెట్టుకున్నానండి ఇరువైపులా. మనం ఎప్పటికప్పుడు కొంచెం వదిలిన తర్వాత తీసేయాలి. వేపాకులు కూడా తీసేయాలన్నమాట. ఏవి కూడా బాగా లేవు, అశుభ్రతగా ఉన్నాయి అన్నవన్నీ కూడా మనం పీఠం పైన తీసేయచ్చు. ఇక్కడ కామాక్షి దీపారాధన కోసం కామాక్షి దీపాన్ని కూడా సిద్ధం చేసుకుంటున్నాను. కామాక్షి దీపం ఒక్కటి మాత్రం మనం అప్పటికప్పుడు నీట్గా క్లీన్ చేసి కూడా పెట్టుకోవచ్చండి. వేరే దీపం అయితే వెంటనే పెట్టకూడదు అంటారు. కామాక్షి దీపానికి అయితే ఆ వెసులుబాటు ఉంటుంది. ఈరోజు మనం లలితాదేవి నామం చదువుకుంటే చాలా మంచిదండి. లలితాదేవి అష్టోత్తరాలు కావచ్చు, సహస్రనామాలు కావచ్చు, లలిత అమ్మవారివి ఏవైనా సరే చదువుకుంటే చాలా మంచిదండి. వీలైతే లలిత సహస్రనామాన్ని వినడం కానీ లేదా మణిదీప వర్ణన ఈరోజు చేసుకుంటే చాలా మంచిది. వీలైతే మణిదీప వర్ణన కూడా ఈరోజు చేసుకోవచ్చు. ఈ విధంగా దీపారాధన చేసుకొని దీపలక్ష్మికి పూలు, అక్షంతాలు, పసుపు, కుంకుమ సమర్పించి నమస్కరించుకోవాలి. అనంతరం మనం విఘ్నేశ్వరుని పూజ చేసుకోవాలి. విఘ్నేశ్వరునికి చెప్పాను కదండి, పంచోపచార పూజ కానీ షోడశోపచార పూజ కానీ లేదా విఘ్నేశ్వరుని తలుచుకున్నా సరిపోతుంది. మనం నార్మల్గా దేవుడి గదిలో పూజ చేసుకుంటాం కదా, అక్కడ ఉంటే మనం ఇక్కడ తలుచుకున్న విఘ్నేశ్వరుని ప్రతిష్ఠించకుండా తలుచుకున్నా సరిపోతుంది. విఘ్నేశ్వరునికి కూడా అన్నీ కూడా సమర్పించాలి. పూలు, అక్షంతాలు, గంధము, పుష్పము, ధూప దీప నైవేద్యాలు అన్నీ కూడా సమర్పించాలి. ఇక్కడ స్వామివారికి అయితే నేను నైవేద్యం కింద ఒక యాపిల్ అయితే పెట్టుకున్నాను. అనంతరం అమ్మవారికి మనం పూజ చేసుకోవాలి. ముందుగా స్వామివారికి మంగళహారతి ఇవ్వాలి. మంగళహారతి ధూపం చూపించిన అనంతరం మనం అమ్మవారికి పూజనైతే మొదలు పెట్టుకోవాలి. స్వామివారికి మంగళహారతి అయితే ఇచ్చాను. ఇక మనమైతే మంత్రపుష్పాన్ని సమర్పించి తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా క్షమించు తండ్రి, మాకు ఎల్లవేళలా తోడుండు, మాకు ఎటువంటి విఘ్నాలు కలిగించకుండా చూడు తండ్రి అని నమస్కరించుకోవాలి. అనంతరం మనం కామాక్షి దీపాన్ని కూడా వెలిగించుకోవాలి. కామాక్షి దీపాన్ని వెలిగించుకొని కామాక్షి దీపాన్ని కూడా అందంగా వీలైతే అలంకరించుకోండి. లేదా ఒక పుష్పం కుంకుమ బొట్టు పెట్టుకొని మంచిగా నార్మల్గా కూడా మనం పూజ చేసుకోవచ్చండి. తర్వాత అమ్మవారిని కూడా మనం ధ్యానం చేసుకొని ఆవాహన చేసుకొని మంచిగా షోడశోపచార పూజ గంధం పుష్పం అన్నీ కూడా సమర్పించుకోవాలి. అమ్మవారికి ఈరోజు ఎర్రని మందార పూలు, అదేవిధంగా ఎర్రని గులాబీ పూలతో పూజ అయితే చేస్తున్నానండి. గులాబీలు, చిట్టి గులాబీలు మాల, కనకాంబరము, తులసి మాలను అమ్మవారికి, చిన్న మాలను అమ్మవారి ముఖానికి, అదేవిధంగా పెద్ద మాలను అమ్మవారి ఫోటోకి పెట్టుకున్నాను. ఇక్కడైతే అమ్మవారికి వస్త్రాన్ని సమర్పిస్తున్నాను. ఈరోజు ఎర్రని పుష్పాలతో లలిత అమ్మవారు చాలా అందంగా అనిపించారండి. అమ్మవారికి ధూపాన్ని చూపించాలి. అదేవిధంగా నేనైతే ఇక్కడ అమ్మవారికి పుష్పాలు సమర్పించి అమ్మవారి నామాలను అయితే చదువుకుంటున్నాను.
అమ్మవారి అష్టోత్తరాలకి పూలే ఉండాలని ఏమీ లేదండి. ఎర్రని అక్షంతాలలో కొంచెం జవ్వాదు కానీ పచ్చకర్పూరం వేసి పరిమళ భరితంగా ఉండేవి అవి కానీ, లేదా మనం వెండి పుష్పాలు కానీ, లేదా మనం తులసి దళాలు, మారేడు దళాలు ఏమైనా సరే మనం ఒక్కొక్కటిగా వేసి అమ్మవారికి పూజ చిట్టి గాజులు కానీ ఏవైనా పెద్ద గాజులు కూడా ఉపయోగించవచ్చండి పూజలో. పెద్ద గాజులు ఉపయోగించకూడదని ఏమీ లేదు. 108 గాజులు ఉంటే అవి కూడా సమర్పించి మనం పూజ అయితే చేసుకోవచ్చు. చక్కగా ఈ విధంగా అమ్మవారిని అలంకరించి పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారి దగ్గర ఒక 5 నిమ్మకాయలు అయితే పెట్టుకున్నాను. మనకి నవరాత్రులు ఈ నిమ్మకాయలు చాలా ఉపయోగపడతాయండి. ద్వారాలకి కట్టుకోవడానికి కానీ, మనకి బళ్ళకు కట్టుకోవడానికి కానీ అమ్మ ఆశీర్వాదం ఉంటుంది వీటిపైన. పీఠం పైన ఖచ్చితంగా ఒక నిమ్మకాయ ఉండాలండి. నేను చివరలోకి జరిపాను చూశారు కదా, ఆ నిమ్మకాయ పెట్టడం వల్ల అమ్మవారికి దిష్టి దోషం అన్నది తగలకుండా ఉంటుంది. ఇక అష్టోత్తరాలకి ఎర్రని అక్షంతాలు అయితే ఉపయోగిస్తున్నాను. కొన్ని పూలు ఉంటే సరిపోలేదు, ఎర్రని అక్షంతాలు కూడా అమ్మవారికి సమర్పించి మనం మంచిగా ధూపాన్ని చూపించాలి. తాంబూలం అమ్మవారికి ఈరోజు తాంబూలం కూడా పెట్టుకున్నానండి. తాంబూలంలో అమ్మవారికి ఈరోజు బంగారు వర్ణంలో ఉన్న బ్లౌజ్ పీస్ అంటే చాలా ఇష్టము, అదైతే పెట్టుకున్నాను. అనంతరం ప్రసాదానికి వచ్చేసరికి చలివిడ, వడపప్పు, దద్దోజనము, అదేవిధంగా పరమాన్నాన్ని కూడా అమ్మవారికి సమర్పించాను. ఈ విధంగా అయితే పూజ అయితే చేసుకున్నానండి. అమ్మవారికి కొబ్బరికాయ కూడా కొట్టుకున్నాను. ఇక లలితాదేవి ఈరోజు ప్రత్యేకంగా మనం కుంకుమ పూజ సాయంత్రం కానీ ఉదయం కానీ చేసుకుంటే చాలా మంచిదండి. లలితాదేవి మణిద్వీప వర్ణన ఈరోజు చాలా మంచిది. సహస్రనామం కూడా చేసుకుంటే చాలా మంచిది. లలితమ్మ వారి అష్టోత్తరాలు కూడా చదువుకుంటే ఈరోజు చాలా విశేషంగా ఉంటుంది. లేదా వినడం ఆడియో ఫామ్లో పెట్టి విన్నా సరే చాలా మంచిదండి. అనంతరం మనం అమ్మవారికి మంగళహారతి ఇచ్చుకొని మంత్రపుష్పాన్ని సమర్పించాలి. అమ్మవారికి మోకరిల్లి మంచిగా నమస్కరించుకోవాలి. తెలిసి కానీ తెలియక కానీ ఎటువంటి తప్పులు చేసినా మమ్మల్ని మన్నించు తల్లి అని నమస్కరించుకోవాలి. ఈరోజు ద్వారలక్ష్మి పూజ చేసుకోవడం కూడా చాలా మంచిదండి. అదేవిధంగా మనం చెప్పాను కదా, మంచిగా అమ్మవారి పాటలు పెట్టుకొని వింటూ ఉంటే మనసుకి చాలా ప్రశాంతతగా ఉంటుంది. నేనైతే అలాగే చేస్తానండి, అందుకే చెప్తున్నాను. ఒకవేళ ఏమన్నా తప్పుగానుంటే క్షమించండి. ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు కండి, వెంటనే రిప్లై అయితే ఇస్తాను. ప్లీజ్ వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారండి, లైక్స్ అయితే ఇవ్వట్లేదు. ప్లీజ్ లైక్స్ అయితే ఇవ్వండి. మీ ఒక్క లైక్ కూడా మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది. మరొక చక్కటి వీడియోకి అది చాలా ఇన్స్పిరేషన్ అండి మీ లైక్ అన్నది. మంచి కామెంట్స్, మంచి లైక్స్ వస్తే ఇంకా మంచి మంచి వీడియోస్, యూస్ఫుల్ కంటెంట్స్ని అయితే అప్లోడ్ చేయగలుగుతాము. చూస్తున్నారు కదా, ఈరోజు అమ్మవారు ఎలా అనిపించారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా మనశ్శాంతి అనిపించింది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః.